చూసి అనుకుంటా. నిజమా అల్లుడు? లెట్స్ మూవ్ సార్. సార్ పదండి సార్. కమాన్. అమ్మాయి బాగుందిరా, నెంబర్ తీసుకోవాలి. తీసుకోరా, నా బ్లాక్ లిస్ట్ లో ఉంది. కొద్దిలో అంతా గదరా ఎగురుతుంది. బండ మీద బండ రెండైనా నేను వండ. గుండు మీద గుండు గుద్ద మూసుకొని వండు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఉన్న మేడ మీద బట్టలారేస్తూ కూని రాగమేదో తీసేస్తూ పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్ల. అయ్యి బాబోయ్, పిల్ల తెల్లగా పెట్టలాడిపోతుంది యూరియా బత్తలాగా. యా ఆ బ్లూటూత్ అమ్మాయిని లోపలికి రమ్మను, బ్రేక్ ఇద్దాం. ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే చాలా స్ట్రాంగ్ గా వేస్తారు, ఇలాగేస్తారు అనమాట. ఓహో, ఇలా వేసినప్పుడు ఖచ్చితంగా మనము చాలా ఇబ్బందిగా ఉంటుంది రిలీజ్ చేయడానికి. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. ఒకసారి ట్రై చేయండి. ఇదేదో పెద్ద పూకుటేసినట్టు, పెద్ద మట్టలేసినట్టు, టింగ్ ఈ పెద్ద తేగడు, ఈ పెద్ద బాయ. ఒకవేళ నా తల్లిదండ్రులే ఎందుకు వచ్చింది దేవుడురా, దేవుని వదిలిపెట్టారా అని అంటే, నా తల్లిదండ్రులనన్నా వదిలేస్తాను కానీ నా దేవుని వదలను. బతికున్న తల్లిదండ్రులని పక్కన పెట్టి పరలోకంలో దేవుని ప్రయారిటిస్తారేందన్న మీరు? ఎందుకంటే బతుకున్న తల్లిదండ్రులు కొంతకాలం ఉండిన తర్వాత కొంతకాలం వెళ్ళిపోతారండి. దేవుడు అనంతుడండి, నిరంతరం ఉండిపోయే దేవుడు అండి. ఈ అమ్మాయి ఇలాంటి వాళ్ళు ఉంటారా? డాక్టర్లు ఎవరన్నా ఉంటే తీసుకెళ్ళి చూపించండి ముందు. జై చెన్నకేశవ. నడుస్తావా? నడవక ఏం విమానం వ్యవహరిస్తావా? అదే నా పప్పు అయితే హెలికాప్టర్ లో తిప్పేవాడు. ఇందుకు పడిపోయావు అన్నమాట. అదో కారణం అనుకో. కుక్కపిల్ల, కుందేలు, ఎలుగుబంటి, సీల్, నా మడ్డ, నా లవడ, నా వక్కాయ్, నా సొల్లకాయ్. రే చూడరా, కొత్త డియో కొన్నా, నేనైతే కేటీఎం కొన్నాను రా. వీటి దగ్గర ఒక్క బండి కూడా లేదురా, పాపం పేదోడురా. గర్ల్స్, మా అబ్బాయిలు హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. మా చెయ్యి పట్టుకుని రోడ్ నడిపిస్తే చాలు, హ్యాపీ అయిపోతాం. మా చెయ్యి పట్టుకుని వదిలేకుంటే చాలు, హ్యాపీ అయిపోతాం. మేము ఏదైనా లాజిక్ లేకుండా మాట్లాడినా సరే ఆర్గ్యూ చేయకుండా హా ఓకే అంటే చాలు, హ్యాపీ అయిపోతాం. లాజిక్ లేకుండా మాతో గొడవ పడి ఆర్గ్యూ చేసి వదిలేకుంటే చాలు, హ్యాపీ అయిపోతాం. ఎంత మందిలో ఉన్నా మా చెయ్యి పట్టుకుని నడిస్తే చాలు, పవన్ కళ్యాణ్ వచ్చిన పక్కకెళ్ళమంటాం. పవన్ కళ్యాణ్ వచ్చిన పక్కకెళ్ళమంటాం. మీ పేరెంట్స్ రాగానే మమ్మల్ని వదిలేకుంటే చాలు, అప్సరస్ వచ్చిన ఆపుకోమంట. రోజుకు ఒక్కసారైనా నువ్వు అందంగా ఉన్నావంటే చాలు, ఖుషి అయిపోతాం. రోజుకొకరితో తిరక్కుంటే చాలు, ఖుషి అయిపోతాం.
పానీపూరి తినేటప్పుడు ఫస్ట్ పానీపూరి మా నోట్లో పెడితే చాలు హ్యాపీ అయిపోతాం. ఫారెన్ సంబంధం రాగానే ఫస్ట్ పువ్వు మా చెవులో పెట్టుకుంటే చాలు హ్యాపీ అయిపోతాం. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. వీడియో నచ్చితే ఒక లైక్, ఎండ్ ఆఫ్ ది డే మేము అందరం ఏం సాధిస్తాం? మీ నుంచి ఒక్క సబ్స్క్రైబ్. అసలు ఇంత ఎండలో ఇంకా వైన్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఇంత ఎండలో ఈ వైన్స్ దగ్గర ఉండడం మీకు ఇబ్బంది అనిపించట్లేదా? ఇంత ఎండలా నా దగ్గర మైక్ పెట్టి మాట్లాడతాను, నీకు ఇబ్బంది అనిపిస్తలేదా? నీ డ్యూటీ నీది, నా డ్యూటీ నాది. పావు ಇವತ್ತು ಹುಮ್ಮಸ್ಸಿಂದ ನಮ್ದೇ ಕಪ್ಪಾಗಿದೆ. ಜೆಸಿಬಿ 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 భూమి చూడు ఎట్లా కాలుతుంది. ఏడగాతుంది చెప్పులు ఇప్పి చూడు కాదలేదుగా. కాలుతలేదా? మరి ఏంటికి వేసుకొని వచ్చినావు ఇంట్లోకి? మొడ్డల పంచాయతీ మీ ఫ్యామిలీయే కదా అన్న రెస్పాన్సిబిలిటీ. మరి మీకు హెల్మెట్ పెట్టి ఉన్నా కూడా పెట్టుకోలేకపోతున్నారు. అన్న అది పెట్టుకునే బదులు ఇది పెట్టుకోవచ్చుగా అన్న. అన్న అది పెట్టుకునే బదులు ఇది పెట్టుకోవచ్చుగా అన్న. కొరికేస్తాం, రక్తం తగ్గేస్తా. నా ఒట్ట పడిస్తున్నాడు రా నీ మాట. Somebody's watching me and my anxiety. చూడరా God. Wow. అమ్మది నమ్మ బత్తాయో. ఫిగర్లు మాత్రం అది రిపేర్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే